పబ్లిక్లో ఉన్న బలమైన ఇదేంటంటే ఎవడొచ్చినా మాకేం చేయడు, ఏసేం లాభం, దాంట్లోకి వెళ్ళిపోయి ట్రాన్స్ అనాలా దాన్ని, ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. సో ఇక ఎవడొచ్చినా ఏం చేయడు, ఎవడేసేది ఎవడిస్తే వానికి ఓటేద్దాం. ఇప్పుడు మన లాంటి వాళ్ళ మీద బాధ్యత ఏంటిదంటే అట్లా కాదు అని మనం కొంచెం ప్రూవ్ చేయగలగాలి, చేయాలి, మనం తప్పదు. ఇప్పుడు సమాజంలో మన లాంటి వాళ్ళం కూడా ఉన్నాం కదా, ఇప్పుడు మేధావులను కూడా చూస్తున్నారు, పోయి అందులో పోయి మళ్ళీ పార్టీ ఏ అధికారంలోకి వస్తే పదవి తీసుకుంటారు, పోయి అందులో పొద్దున్న లేస్తే వాళ్ళ భజన. కొంతమంది ఎట్లా చెప్తున్నారంటే డబ్బులు తీసుకోండి కానీ మీకు నచ్చినోడికి వేయండి అంటారు. ఎట్లా నువ్వు పైసలు తీసుకున్నావు అంటేనే నువ్వు అవినీతి చేస్తున్నట్టే కదా. అంతే, నీ వ్యక్తిగతంగా నువ్వు అవినీతి పరుని కాదు అని నిన్ను ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు నీ పిల్లలకు నీ సమాజానికి నువ్వు ఏం నేర్పిస్తున్నావు, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు అమ్ముకో అని చెప్తున్నావు కదా. ఇప్పుడు ఈ మేధావులు అంటోళ్ళు కూడా నేనేమంటున్నా క్లియర్, నువ్వు పైసలు ఎందుకు తీసుకోవాలి? ఒక్క రోజు కూలి పైసలు అవి 1000 రూపాయలు అంటే ఒక రోజు కూలి పైసలు, ఒక్క రోజు తట్టం వస్తే కూలి పైసలు అవి. ఆ ఒక్క రోజు గురించి నువ్వు ప్రశ్నించే తత్వాన్ని గొడగొట్టుకుంటున్నావు. తర్వాత నువ్వు నీ పిల్లలు నీ జాతులు నువ్వు ఏవైతే అంటున్నావో నీ పల్లెలు అన్ని మొత్తం వాటి భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నావు. ఇలా కటిక పేదరికంలో కిందాక పోయింది. ఇలా రేషన్ కార్డులు నువ్వు ఏ ఇంటికి ఇప్పుడు వాళ్ళే ఎక్కువైపోయింది రేషన్ కార్డులు, చిన్న వాటికి ఇప్పుడు ఆ పర్సెంటేజ్ చాలా ఎక్కువైపోయినాయి. వైట్ రేషన్ కార్డులు చాలా పర్సెంటేజ్ ఎక్కువ, ఎందుకంటే లక్షల రూపాయలు. నేను నిన్న ఒక మా చుట్టపల్లి దగ్గరలో గవర్నమెంట్ డాక్టర్ ఇంటి మొదల ఫాదర్ క్యాన్సర్ వస్తే 3 లక్షలు 4 లక్షల రూపాయలు ట్రీట్మెంట్ గురించి అంటే యాడికెళ్ళి తెస్తారు, యాడికెళ్ళి తెచ్చిపోతారు. సో ఇట్లా అంటే నువ్వు కింది నుంచి మొదలు పెడితే పైదాకా కంప్లీట్ గా సిస్టమ్ మొత్తం అట్లా ఉన్నది. వాస్తవంగా జనాలకు ఓకే ఎవడు కూడా మాకు ఏం చేయలేడని, కానీ ఇది తప్ప నీకు వేరేది ఏం లేదు. నువ్వు మంచోని కనుక ఎందుకుంటే నీకు ప్రశ్నించే తత్వం కూడా ఉంటుంది కదా. నువ్వు 3 గంటల కాడ కూర్చొని ఏమారా భయ్ నువ్వు నాకు మంచి పని కావాలని. ఇప్పుడు నిజం కూడా కొన్ని ఊర్లలో నేను చూసినాం, ఇప్పుడు మనం కూడా చూసినాం, మన కొంతమంది సర్పంచ్లను తీసుకొచ్చి సన్మానం చేసే కాడ తీసుకొచ్చినాం. ఇక్కడనే పక్కకి కదా దేశముఖి ఊర్లో తెలంగాణ మొత్తం బెల్ట్ షాపులు ఉంటాయి, ఆ ఒక్క ఊర్లో బెల్ట్ షాప్ ఉండదు. ఎందుకు? సర్పంచ్ సవ్వాలే లేదని చెప్పి కూర్చుంది. స్వప్న సర్పంచ్, నరేష్ వైఫ్ కూర్చొని ఇప్పటిదాకా లేదు కదా, ఇలా 6 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటిదాకా బెల్ట్ షాప్ లేదు. అంటే కొన్ని చేయొచ్చు, అంటే ఆయన మీద ఏ ఒత్తిడి వచ్చినా ఏం చేసినా కానీ జరగలేదు. అట్లా మనం ఒక 6-7 మంది సర్పంచ్లు పట్టుకొస్తాం. అట్లా ఉన్నారు సర్పంచ్లు. అట్లా కొన్ని మొబైల్ లైబ్రరీలు పెట్టిన సర్పంచ్లు ఉన్నారు కదా. అక్కడ నుంచి పెద్ద ఐఐటి చదివే కాడికి తీసుకుపోయినటువంటి పల్లెలు కూడా ఉన్నాయి కదా. సో వాళ్ళకి ఏంటంటే ఏం పైసలు పెట్టకుండా కనుక జనం కనుక ఉండేది ఉంటే ఇంకొకటి తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి